నమస్తే అండి. మేము రెడ్డి రాజుల చరిత్ర అని చెప్పి హిస్టరీకి సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక వీడియో చేసి నిన్న పెట్టాం టీమిక్స్చర్ ఛానల్లో. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది, తప్పకుండా చూడండి. అలాగే యాదవరాజుల చరిత్ర అని చెప్పి చేసాం. రకరకాల రాజుల చరిత్రల గురించి రకరకాల చరిత్రలు మేము చెప్పబోతున్నాం. ఇంకా యాదవుల చరిత్ర ఒక వీడియోనే పెట్టాం, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఆ సిరీస్లో. అలాగే రెడ్డి రాజుల చరిత్ర ఒక వీడియో పెట్టాం నిన్న, ఖచ్చితంగా చూడండి. కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పుడు రెడ్డి రాజులు ఏ విధంగా ధర్మాన్ని తమ భుజాల మీద మోసి తెలుగు జాతి చరిత్రను, తెలుగు జాతి పౌరుషాన్ని ఎలా కాపాడారో ఆ వీడియోస్లో మేము మీకు అందివ్వబోతున్నాం. ఆల్రెడీ ఒక వీడియో ఉంది, తప్పకుండా చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ వీడియో లింక్, అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఉంది. ఇక విషయానికి వస్తే, బాబా గారు మహేష్ని కానీ శ్రీముఖిని కానీ కాకుండా రవిని సేవ్ చేయడం, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. మీకేమనిపించిందండి? ఫస్ట్ ప్లెయిన్గా చూస్తే బాబా గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రవి ఏ విధమైనటువంటి నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్లకుండా గేమ్ ఆడినప్పుడు చాలా స్ట్రైట్గా గేమ్ ఆడాడు. సరే, కొన్నిసార్లు సేఫ్ గేమ్ ఆడాడు అన్నది కూడా ఉంది రవి మీద. ముఖ్యంగా రాహుల్ చెప్పాడు కదా ఆ సంఘటన. అలీ వచ్చి రవి గొంతు పట్టుకొని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే రాహుల్ వచ్చి తన టీంలో ఆడుతున్నాడు కదా రవి, సేవ్ చేద్దాము అని చెప్పి వచ్చాడు రాహుల్. మొత్తానికి అలీ నుంచి విడిపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో విడిపించాక రవి ఏం పర్లేదు అని చెప్పేసేసి వెళ్ళిపోయాడు. చూసాం మనం. అయితే దాన్ని రాహుల్ చెప్పి మరీ రవిని నామినేట్ చేశాడు. ఆల్రెడీ మేము రాహుల్ చెప్పింది కరెక్టా కాదా అన్నది మేము ప్రశ్న వేశాం. మేము చేసిన రివ్యూలో చాలామంది ఆన్సర్ ఇస్తున్నారు. ఇక ఈ విషయం గురించి చూద్దాం. బాబా గారు ఒకవేళ మహేష్ని కనుక సేవ్ చేస్తుంటే ఎలా ఉండేది? ఏమయ్యేదంటే, బాబా ఎలాగో మహేష్ని సేవ్ చేస్తాడు లేరా, వీళ్ళిద్దరు క్లోజు, ఇలా బంధాలు పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నారు, బాబా సమర్థతను చూడకుండా తన ఫ్రెండ్ ఎవరు అని చెప్పి చూసి మరీ సేవ్ చేశాడు అని ఒక బ్యాడ్ నేమ్ వచ్చేది బాబాకి. మరి మరో రకంగా చూస్తే, ఫస్ట్ నుంచి మహేష్ చాలాసార్లు బాబాని సేవ్ చేస్తూ వస్తున్నాడు. నామినేషన్స్లో కాదండి, చాలా సందర్భాలలో, చాలా సంఘటనలలో. ఆఖరికి బాబా గారు నామినేట్ అయ్యి ఆయన ఏడ్చి గోల చేసినప్పుడు అలీ దగ్గరికి వెళ్ళి గొడవ కూడా పడ్డాడు మహేష్. ఆ స్థాయిలో బాబా కోసం నిలబడ్డాడు మహేష్. అవునా కాదా? చాలాసార్లు నిలబడ్డాడు. బాబాకు చాలా సందర్భాలలో తెలుగులోకి అనువదించి మరీ చెప్పడం, బాబాగారికి లోపల ఉన్న మనుషుల గురించి కొంత తనకేం తెలుసో అది చెప్పడం, ఇవన్నీ చేశాడు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు మీరు, లేదు చాలాసార్లు సహాయం చేశాడంటే సహాయం చేశాడని కూడా అనుకోవచ్చు. బాబాగారైతే హ్యాపీగానే ఉన్నారు మహేష్ తనకు చేస్తున్న సహాయానికి. మరి ఇప్పుడు బాబా తనకు అవకాశం వచ్చినప్పుడు, అది కూడా 50 రోజుల తర్వాత, ఇప్పుడు ప్రతి వారం చాలా ముఖ్యమైనది బిగ్ బాస్లో కదా. మరి ఈ సందర్భంలో బాబా గారు తనకు అవకాశం వచ్చినప్పుడు మహేష్ని సేవ్ చేయకపోవడం బాబాను కన్నింగ్ అని పిలవాలా? ఆలోచించండి. ఎందుకంటే అలీకి కెప్టెన్సీ టాస్క్ అప్పుడు బాబా గారు హెల్ప్ చేశారు. అయినా సరే అలీ బాబాను నామినేషన్స్లో పెట్టాడు. ఆ సందర్భంలో చాలామంది మా కామెంటర్స్ కూడా రాస్తూ అలీ కన్నింగు, అలీ మోసం చేశాడు బాబాని ఇలా రాశారు. ఆ సందర్భంలో నిజం చెప్పాలంటే మేము అలీ కంటే ఎక్కువ బాబా ఏడుపుని మేము ఎక్కువ విమర్శించాం టీమిక్స్చర్ ఛానల్లో. మాకు నచ్చలేదు ఆయన ఏడ్చింది. చిన్న నామినేషన్కి ఏదేదో చేస్తున్నాడు, కన్నింగ్ అన్నాడు, ఇవన్నీ చేశాడు అని చెప్పి. మరి ఈరోజు బాబా చేసింది ఏంటండి? మహేష్ని సేవ్ చేయకుండా రవిని సేవ్ చేశాడు కదా. రవిని సేవ్ చేయడం మీద టీమిక్స్చర్ ఛానల్కి అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి. రవి బాగా ఆడాడు. రవిని అనవసరంగా జైలుకి పంపించారు. వేరే చాలామంది బ్యాడ్ యాటిట్యూడ్తో ఆడుతున్న వాళ్ళతో పోలిస్తే చాలా బెటర్గా ఆడాడు రవి. అందులో ఏమీ సందేహం లేదు. పోయిన వారం అయితే మ్యాక్సిమం ఎంత పెట్టాలో ప్రతి గేమ్లో అంత పెట్టి మరీ ఆడాడు రవి. అందులో సందేహం లేదు. బాబా సేవ్ చేశాడు, అది కాదు ఇష్యూ. మహేష్ని ఎందుకు సేవ్ చేయలేదు అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. మరి బాబాని ఇప్పుడు కన్నింగ్ అని పిలవాలా? మహేష్ని సేవ్ చేయలేదు కదా, మహేష్ అంత సాయం చేశాడు కదా. ఇక తర్వాత శ్రీముఖి కూడా బాబా గారికి క్లోజే. అయితే సహాయం విషయం చూస్తే శ్రీముఖి బాబా గారికి సహాయం చేసినట్టు పెద్ద మనకేం కనిపించదు. బాబా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి, శ్రీముఖి కూడా దాదాపు అలాంటి మనస్తత్వమే ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరికీ మధ్య కొంత సింక్రోనైజేషన్ అనేది ఉంది. ఓకే, అదొకే, ఆ కెమిస్ట్రీ ఓకే. కానీ సహాయం మాత్రం ఎక్కువ మహేష్ చేశాడు బాబాకి, అందులో సందేహం లేదు. అయితే బాబా ఈరోజు రియల్గా ఆలోచించి రవి బాగా ఆడాడు అందుకే నేను సేవ్ చేస్తున్నాను అని జడ్జిమెంట్ తీసుకున్నాడా? లేకపోతే నేను మహేష్ని గనక సేవ్ చేస్తే అందరూ బాబాను నన్ను పట్టుకొని చీచి ఈ బాబా గేమ్ కంటే ఎక్కువ బంధాలకు విలువిచ్చి తన ఫ్రెండ్ని సేవ్ చేసుకున్నాడు అని చెప్పి నన్ను తిడతారు అని చెప్పి బాబా గారు ఆలోచించారా?
ఒక్కోసారి అండి స్కూల్ టీచర్స్ను చూస్తే మనకు తెలిసిపోతుంది. స్కూల్ టీచర్స్ ఒకసారి వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్లో ఈ స్కూల్ టీచరు చెప్పే క్లాస్లో చదువుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు చదివారా? మీ ఇంట్లో ఎవరైనా టీచర్స్ ఉంటే మీరు ఎప్పుడైనా చదివారా? మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ చెప్పే స్కూల్లో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ క్లాస్ రూమ్లో ఏదో చిన్న చిన్న గోల, చిన్న చిన్న రచ్చ ఏదో అవుతూ ఉంటుంది. పిల్లలు కోతి పని ఏదో చేస్తూ ఉంటారు. ఈ కోతి పని చేసినప్పుడు ఏం చేస్తారంటే పక్కనున్న పిల్లలు ఈ టీచర్ కొడుకు పేరు చెప్తారు. మేడం వీడే చేశాడు అని చెప్తారు. ఇప్పుడు ఆ టీచర్ పరిస్థితి ఏంటంటే కొడుకుగా చూసి చూడనట్టు వదిలేయాలా, లేకపోతే క్లాసులో ఉన్న పిల్లవాళ్ళలాగా అతడికి పనిష్మెంట్ ఇవ్వాలా? ఇది స్కూల్ టీచర్ అనుభవించేటటువంటి వేదన. అయితే పక్కన పిల్లలందరూ చూస్తూ ఉంటారు. మేము గోల చేసినప్పుడు మమ్మల్ని తిడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె కొడుకు గోల చేశాడు, ఆమె అబ్బాయి, వీడిని తిడతదా లేదా? పక్కనున్న వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఒక రకమైన శాడిజం అని చెప్పాలి, ఉంటుంది అది. అందుకే మీరు ఒక వారం చూసారా, వితిక వరుణ్ వాళ్ళిద్దరూ నామినేషన్ చేసుకునేటప్పుడు వితిక వరుణ్ని నామినేట్ చేసింది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయంటే, నేను నా భర్తను నామినేట్ చేయకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ ఏమనుకుంటారో, బాబా మహేష్ని నేను సేవ్ చేస్తే నన్ను ఏమనుకుంటారో, ఇలాంటి భయాలున్నాయా, లేకపోతే కన్నింగా బాబా, లేకపోతే రియల్ జడ్జిమెంట్ తీసుకున్నాడా, మీరేమనుకుంటున్నారు అది కూడా చెప్పండి. ఇక మేమేమనుకుంటున్నామన్నది మీ కామెంట్స్ మొత్తం రాయండి, తర్వాత మేము చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పామనుకోండి, మీరు కామెంట్స్ రాసేటప్పుడు కాస్త ప్రభావితం అవుతారు. అందువల్ల ఇప్పుడు మేము చెప్పట్లేదు, నెక్స్ట్ వీడియోలో మేము చెప్తాం మా అభిప్రాయం ఏంటో.